ఏదైతే ప్రిపేర్ అయినా కానీ అక్కడికి ఇక్కడ వచ్చాక ఏం పని చేయట్లేదు. ఒక 4 years బ్యాక్ మాది 10th క్లాస్ ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో జస్ట్ ట్రై చేశాను, ఏమైనా గెట్ టుగెదర్ పెట్టుకుందామని చెప్పి అట్లా మెసేజ్ పెట్టాను. అప్పుడు దాదాపు పట్టుకున్నారు కానీ మళ్ళీ వదిలేశారు మధ్యలో. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏం ఊసలేదు. మళ్ళీ అప్పుడప్పుడు ఏదో అది గెలిగేవాడిని. మొన్న చెప్పాను ఇట్లా ఒకసారి, ఏం ఇది ఇట్లనే నడుస్తుంది, ఏం పెట్టుకోవట్లేదు కదా అనేసి మళ్ళీ ఒకసారి గ్రూప్లో గుర్తు చేశాను. ఈసారి గట్టిగా పట్టుకున్నారు. రవితేజ అంకన్న ఇద్దరు గట్టిగా పట్టుకొని బాగా తీసుకొచ్చారు ఇంత దూరము. ఇంకా ఎడ్యుకేషన్స్ విషయానికి వచ్చిందంటే ఇంకా ఇక్కడ నాకు కొట్టని సార్ వాళ్ళంటే ఎవరు లేరు, అందరూ కొట్టారు. మామూలుగా కొట్టలేదు, ఒక సుబ్బారావు సార్ తప్ప. సుబ్బారావు సార్ బేసిక్గా కొట్టరు ఎవరిని. సో ఇంకా లైఫ్లో ముందుకెళ్ళే కొద్దీ ఏం అర్థం కాలేదు, ఎడ్యుకేషన్ ఎట్లా వెళ్ళాలి ఏం అర్థం కాలేదు. కానీ ఏదో ఒకటి చేయాలి అనేది మైండ్లో ఉండే, ఏదైనా పెద్దగా చేయాలి అది ఇది అని ఉండే. కానీ ఇంకా జస్ట్ ఇట్లా ఏదైనా రాయడము అది ఇది అలవాటు ఉండే. నా పేరు మన్సూరు. సో ఇంకా ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్కి వెళ్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి మూవీ ఫీల్డ్కి వెళ్ళాను. సో అక్కడ కొన్ని స్ట్రగుల్స్ మామూలే, మీకు తెలిసి ఇంకా మూవీ ఫీల్డ్ అంటే. ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను సిద్ధరంగట్ అనేసి సుమన్ గారితో. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే స్పాంటేనియస్గా డైలాగ్స్ రాయడం కానీ సుమన్ సార్ మెయిన్ లీడ్గా చేస్తున్నారు. ఆయనతో కూర్చొని చెప్పడం కానీ అది ఇది ఎట్లా నువ్వు ఏంటి ఎడ్యుకేషన్ అది ఇది అనుకుంటే బీఎస్సీ కంప్యూటర్ చేశాను సార్ నేను. అంటే ఈ తెలుగు అంతా ఎట్లా నీకు అది ఇది అంటే మా సార్ వాళ్ళు శ్రీనివాస్ సార్ కానీ రామరెడ్డి సార్ కానీ వాళ్ళు చెప్పే సొంత వాక్యాలు పర్యాయ పదాలు తెలుగులోనే ఎక్కువ మార్కులు వచ్చాయి బేసిక్గా. మిగతా వాళ్ళన్నా యావరేజ్ ఒక 20 అబోవ్ అంటే ఇంకా తెలుగే వచ్చేది. ఇంకా అదంతా 15, 14 ఇంతే ఇంకా దెబ్బలు తినేవాడిని. సో అంతా ఇట్లా లైఫ్ అంతా నడుస్తుంది, బాగానే నడుస్తుంది, నో ప్రాబ్లము. సో చదువు చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీ చదువు అంటే ఏదైనా జాబ్ పర్పస్ నాకు యూస్ కాకపోయినా బట్ ఈ ఫీల్డ్ అనేది చాలా పెద్ద ఫీల్డ్, సినిమా ఫీల్డ్ అనేది నాట్ పాసిబుల్, అందరికీ వర్కౌట్ అవ్వదు. అది నాకు వర్కౌట్ అయింది బికాజ్ ఆఫ్ మీరు నేర్పిన క్రమశిక్షణ కావచ్చు, మీరు చెప్పిన ఎడ్యుకేషన్ కావచ్చు. దానికి ఇంటర్ తర్వాత 10th తర్వాత ఏముండదండి. 10th తర్వాత ఏసారి కన్ఫామ్గా ఉంటాడో ఏం లేదు తెలీదు. ఎవరికి వచ్చి అంతా ప్రైవేట్ కాలేజెస్ వస్తారు, వాళ్ళు కొద్దిగా వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడ క్రమశిక్షణ నేర్చుకునేదంటే ఏం ఉండదు, వెళ్ళిపోతుంటారు అంత ముందుకి. బట్ ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే బేసిక్గా 10th వరకు నేర్చుకుంటాము, ఆ తర్వాత ఏముండదు. సో అండ్ బాగానే వెళ్ళింది లైఫ్, ప్రాబ్లం లేదు. ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎవరైనా చూడండి. సో ట్యూషన్ నుంచి కూడా బాలసన్ సార్ కావచ్చు, జాఫర్ సార్ కావచ్చు, రహీం సార్ కావచ్చు, ఫారూక్ సార్ కావచ్చు, మా 6th నుంచి పాపము వెళ్ళేవాళ్ళము, ట్యూషన్లకు అంతా వెళ్ళేవాళ్ళము. వీళ్ళు చాలా బ్యాక్ బోన్గా నిలిచారు మాకు. వీళ్ళ చేతులు కూడా దెబ్బలు తినే ఉన్నాయి. సో చాలా ఇయర్స్ అయింది సార్ వాళ్ళు చూడక, అట్ ద సేమ్ టైం మీకు కూడా చూడక ఒక్కసారి చూసేసరికి భయం వేసింది. సో ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. నా పేరు